చెత్తది పెట్టారు. అదే కొంచెం బాధ అనిపించింది అందరికీ. ఎందుకంటే నాకు పుట్టిబుద్ధరికి ఇప్పుడు 60+ కానీ తక్కువ కాదు. అలాంటిది నేను ఎప్పుడూ తెలియదండి నాకు. ఈ బాబు గారు వచ్చిన తర్వాతే, జగన్మోహన్ బాబు గారు వచ్చిన తర్వాతనే అలా పెట్టారు. అది కరెక్ట్ కాదని నాకు, కానీ ఏం చేస్తాం, పెట్టారు రూలు. కట్టాల్సిందే అని వాలంటీర్లు వచ్చి అడిగేవారు, కట్టేవాళ్ళం అండి. కట్టేసాం, అదంతా ఏం లేదు. కాకపోతే అది కరెక్ట్ కాదు అనే, అంతే. ఆ చెత్త పనులు అవి కరెక్ట్ కాదు. అది అంటే గతంలో ఎలా ఉంటుంది? గతంలో బాగుండేదండి, బాగుంది. ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, ఇంకా చూసుకుంటారండి. మనకి పోలవరం, అమరావతి ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చేసినాయి అనుకోండి, ఇంకా మనకు డోకా లేదండి. అలాగే ఆయన అంటున్నారు కదా, మరో సింగపూర్ చేస్తాను అంటున్నారు కదా బాబు గారు. అవకాశం ఇద్దామండి, అందరికీ ఇవ్వాలి కదా అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ బాబు గారు ఏదో చేస్తారని చేసి ఆయనకి ఇచ్చే అవకాశం. ఆయన చేశారు, ఈ పథకాలు అన్నీ బాగా ఇచ్చారండి. ఆయన గారు కూడా ఇవ్వలేదని ఏం కాదు, కానీ కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, అవన్నీ కొన్ని ఇప్పుడు సామాన్య మానవులండి మేము వచ్చే దాంట్లో ఏదో కొద్దిగా అలా పెట్టుకుంటే పెట్టేవాళ్ళం. దానికి కొంచెం ఇబ్బంది, తప్ప వేరే ఏం లేదు. అమరావతి కనుక 3 ఏళ్ళు పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. 3 ఏళ్ళు పూర్తి చేస్తా అన్నారా? చేస్తారండి, బాబుగా చెప్పారంటే చేస్తారు, అభివృద్ధి చేస్తారంటున్నారు. కానీ మొన్న ఈ మునిగిపోవడం, అదే మన వాటర్ వచ్చి మునిగిపోవడం, అది రాంగ్ అయిపోయిందండి. మరి చేస్తారు, కానీ అప్పుడు కూడానండి చాలామందికి చాలా రకాలుగా అప్పుడు చేశారండి. కూరగాయల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి అన్నీ అందరికీ ఇచ్చి చాలా బాగా ఆదుకున్నారండి ఆ టైంలో. ఆ వరదల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోలేదు? లేదండి, అవన్నీ ఒట్టి మాట్లాడండి, తప్పు అనకూడదండి. ఆ వయసుకి ఆయన చేశారంటే చాలా ఎక్కువ. ఆ వయసుకి ఇప్పుడు చిన్న వయసు కూడా చేశారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకోండి, 50 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వయసుకి ఈయన వయసుకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉంటుంది. మన బాబు గారు పాపం ఆ వయసులో కూడా అలా కూర్చొని అందరికీ జనాలకి ఇచ్చారంటే అది చాలా గ్రేట్ అండి. అది మెచ్చుకోవాలి, వయసుని బట్టి కూడా ఉంటుందండి. అది తను స్వయంగా వాటర్లోకి వచ్చి దిగి వచ్చారండి, ఇంటింటికి వచ్చారు. అప్పుడు పడవల్లో వచ్చారు, అంతా వచ్చి చేశారు. ఆ పడవలు వెళ్ళలేని అవకాశంలో కూడా దిగి మన బాబు గారు తిరిగి అందరికీ ఇవ్వండి, అందరికీ చెయ్యండి అని మనుషులు వెనకాల పురమాయిస్తూనే ఉన్నారండి. చాలా వరకు బాగా చేశారండి. చూసుకుంటే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి మొన్న స్థానిక ఎన్నికల్లో గెలిచిన, జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళతో మొన్న క్యాడర్తో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిందని చెప్పడం చూద్దామండి, అది కూడా చూద్దాం ఎంతవరకు అని. ఇప్పుడు బాబు గారు చేస్తారు అంటున్నారు, ఆయన చేయనియండి, ఆ తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. అది ఈసారి మనమే ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, మంచి రోజులు రాబోతున్నాయి. మంచిదే కదా, వస్తే మంచిదే కదా, చూద్దాం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారం చూద్దామండి. వాళ్ళ నమ్మకాలను బట్టి ఉంటాయి, వాళ్ళకి జరిగింది మంచితనం జరిగిన బట్టి ఉంటాయి. నాకు ఇది జరిగింది ఈ బాబు వల్ల అనుకుంటే వాళ్ళకి ఇష్టపడి చేస్తారు ఏదైనా. కాదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం అంటే బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి చేస్తా అంటున్నారు. అందులో పేదలు అందరూ మరి జగన్ అంటే అన్ని హామీలు ఇచ్చాడు, నిలబెట్టాడు. మరి ఈయన వచ్చి నిలబెడతాను అంటున్నాడు, మరి ఎప్పుడైతే నిలబెడతారో తెలియదు. మరి అందరూ నమ్మి ఓట్లు వేశారు, చూస్తున్నారు జనాలు. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. టైం పడుతుంది అంటున్నారు, మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు కరెక్టే, కానీ అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చాడు, ఆ అప్పుల్ని మేము తీరుస్తున్నాము అంటారు. ఏమో ఆ విషయం మనకు తెలియదు, కానీ మరి పేదపడికి అన్నది ఇల్లు మాత్రం ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు, ఇల్లు మాత్రం ఇచ్చాడు. మా స్థలం చెప్పలేదు, ఏమి డబ్బులు కట్టమని చెప్పలేదు. 35,000 కట్టించుకున్నారు. మరి మనకి తెలియదు, మనకి ఎంతవరకు కరెక్టో. మరి వీళ్ళు వచ్చారు, ఎంతవరకు చేస్తాం అంటున్నారు, కానీ మరి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్థానిక ఎన్నికల్లో గెలిచారు, ఎంపీటీసీ గెలిచారు. వాళ్ళతో గెలిచి ఈసారి ఎవరు వచ్చినా సరే మనకి పెదలు మేలు చేస్తేనే కదండి మా ఓట్లు వేసేది. నమ్మే కదా ఓట్లు వేస్తారు. అది గురించి ఎవరు నమ్మితే వాళ్ళకే ఓట్లు వేస్తాము. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఏం మనకు తెలియదు కదా, ఆ సంగతి మనకు తెలియదు. ఎవరు వస్తారు పేదవాడు ఇంకా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు ఏం చేయట్లేదు. పేదవాడు ఇంకా అలాగా ఇంటి అదిలే, కరెంట్ బిల్లు, పిల్లల చదువులకి అన్నట్టు తిన్నాకే సరిపోతుంది. అప్పులు ఏం కనపడతలేదు. అది ఇలాంటి చేస్తే మంచిదే కదా, చేస్తే మంచిది. ఈ ప్రభుత్వం చేస్తే కొంత ఎన్టీ రామారావు గారు చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు బాగా చేశాడు. మరి ఈయన వచ్చిన తర్వాత పెద్ద ఇదిగా మరి చేసినట్టు ఏం చెప్పలేదు. లాస్ట్ ఎప్పుడో చేస్తాం అంటారు, మరి టైం పడుతుంది. ఈసారి కార్యకర్తలకి
నేను అండగా నిలబడతాను, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను, 2.0 ఈసారి భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం మరి ఎంతవరకు కరెక్ట్ మరి తెలియదు మరి. ఎవరు వచ్చినా పేదలు చూసుకుంటే మంచిది. వాళ్ళైనా వీళ్ళైనా పేదలు చూసుకోవాలి, అప్పుడు నమ్ముతారు జనాలు. పేద ఇప్పుడు నువ్వు ఉన్నావు సీఎం కింద వేస్తావు ఓట్లు, మరి నువ్వు నమ్మితే కదా మా ఓట్లు మాకు ఏం మంచి చేసేది. మరి మంచి చేయకపోతే ఎలాగా, మంచి చేసినోడికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది, చెడు చేసినోడికి ఏ చేతిలో జరుగుతుంది. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, ప్రభుత్వం కట్టేది ఎలా అనిపిస్తుంది సార్? ప్రభుత్వం సంవత్సరమే కదా, ఇప్పుడు అన్నముడిగింది లేదు, మొత్తం చూడవసరం లేదుగా. ఇప్పుడు సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు అవ్వాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎలా తెలిసిపోద్ది? ఇప్పుడు పొయ్యి పెట్టాము, నీళ్ళు పోసాము, అన్నం ఉడకాలి కదా. సంవత్సరానికి 365 రోజులు అయితే తెలిసిపోద్దా? తెలవదు కదా. ఇంకో 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయంటారు, మీరేమంటారు? పథకాలు అమలు చేయాలి కదా. ఒక్కొక్కరు అందుతూ ఉండాలి. పరిపాలన మీద దృష్టి పెట్టుకోవాలి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అంటే సెట్ చేసుకునేప్పుడే సంవత్సరం పడుతుంది, ఇప్పుడే కాదు, ఎమ్మటిని అవ్వదు కదా. పరిపాలన అనుభవం ఉందన్న, ఇప్పుడు పరిపాలన అనుభవం ఉందా మాట వాస్తవే, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ అమలు అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం కుదురుకోవాలి కదా. ప్రభుత్వం అంటే ఒకటే కాదు కదా, దాంట్లో కూటమి ప్రభుత్వం, అది కూటమి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం కాదు కదా, ఒకటే ప్రభుత్వం కాదు కదా. కూటమి ప్రభుత్వం అంటే మూడు కలిపి కూటమి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు అని ఇవన్నీ మొత్తం సెట్ చేసుకునేప్పుడు ఇప్పుడు దాకా టైం పడుతుంది కదా. అది మంత్రి ప్రభుత్వం వచ్చే 10 నెలలు అవుతున్నాయి కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే పథకాలు వచ్చినాయి. పథకాలు అందకపోతే 2029లో ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఇచ్చే బాగుంది, పరిపాలన బాగుంది. 2029 అధికారం వస్తారు, పరిపాలన బాగోలేదు అనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది, ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది. అది ఏం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగుంటాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వద్ది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది మొన్న గెలిచిన స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు గెలిచిన వారి నాయకులతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అయ్యారు. ఈసారి జగన్ 2.0 భిన్నంగా ఉంటుందని చెప్పడం కూడా అప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు ఆయన 2.2 అంటే అది ఎలా ఉంటుందో చూడాలి కదా. అది కూడా చూడాలి. ఆయన ఆలోచన ఎలాగుండే తెలియదు, అమలు చేసిన తర్వాత తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు కూడా కలిసిపోతాయి, ఈసారి వచ్చేది మాత్రమే మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూస్తారు. పరిపాలన బాగుందనుకో, మా పరిపాలన బాగుందంటే కుదరదు. జగన్ గారు కూడా అలాగే అనుకున్నారు. 175కి 175 వద్దని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నది వేరు, అక్కడ ప్రజల్లో ఉన్న మేనిఫెస్టో వేరు, అర్థమైందా? అది వేరు. వస్తుందని కాదు, భగవంతుడు అనేవాడు ఉంటాడు. మనము శాశ్వతం కాదు. ఇక్కడ ఒక 100 సంవత్సరాల లోపు ఎక్కడన్నా చనిపోతాం. భగవంతుడు అనేవాడు శాశ్వతం. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో కూడా భగవంతుడికి మాత్రమే తెలుసు. దించాలన్నా, నిరుపేదను కోటేశ్వరుని చేయాలన్నా, కోటేశ్వరుని బెకారం చేయాలన్నా భగవంతుడు తలుచుకుంటే అవుద్ది, కానీ నేను ఇంత వద్దనుకుంటే అవ్వదు. అది కార్యకర్తల్ని పట్టించుకోలేకపోయాను, కరోనా టైంలో చేయలేకపోయాను, ప్రజలకు చేశాను, ఈసారి కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమంటారు? అదే ఆయనకు ఇప్పుడు తెలిసిందేమో. ప్రజలే ఉందండి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్నారనుకోండి, కార్యకర్తలు కాదు, ప్రజలు అనుకుంటే నిన్ను గెలిపిస్తారు, మళ్ళీ 29లో గెలిపిస్తారు. ప్రజలు అనుకోవాలి. కార్యకర్తలు అప్పుడు ఆ టైంలో పనిచేస్తారు, కార్యకర్తలు అప్పుడే పనిచేస్తారు. ప్రజలు అలా కాదు, పరిపాలన ఎలాగుందని చూస్తారు. లాండ్ ఆర్డర్ బాగుందా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవి చూసుకుంటారు. కాకపోతే రాజ్యాన్ని పరిపాలించే రాజు మంత్రులకి ఎప్పుడు పరిపాలన అప్పచెప్పకూడదు. పరిపాలన అప్పచెప్పడం అంటే పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టే. రాజ్యాన్ని పరిపాలించే రాజు సక్రమై, గుణవంతుడై, సుగుణవంతుడై, నీతి నిజాయితీలతో పరిపాలించాలి. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు 7 కొండలు ఉండే, 7 కొండలు ఉండే. ఉదాహరణకి తిరుమలలో శ్రీవారు ఉండరు. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉండే, కానీ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు?
స్వామి దగ్గరికే 7 కొండలు దాటుకుని నిరుపేదలు సామాన్యమైన భక్తులు అన్నమాట. ఆ గదుల్లో ఉదాహరణకి నేనే ఒక నిరుపేదనే 2 రోజులు పట్టింది. వీఐపీ దర్శనాలు హ్యాపీగా వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వాళ్ళు కూడా ఆ స్వామి దగ్గరికి ఎందుకు వస్తారు? స్వామి నా కోరిక తీరుకోవాలి స్వామి అని వస్తారు. వాళ్ళు వస్తారు కాదు. నిరుపేదలు ఒక్కొక్క నిరుపేదకు ఒక్కొక్క కష్టం ఉంటుంది. అవన్నీ తీరుతున్నాయి. అందుకే ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు కానీ పథకాలు కానీ ఎలా ఉన్నట్టు మీరు ఏం చెప్తారు? ఈ సమయం చాలా తక్కువ అండి. ఎందుకంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలను నడిపించడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరైనా సమయం ఇవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తున్నారు. కొంచెం పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కానీ పేద ప్రజలు ఇవేం ఆలోచించారు కదా. పేద ప్రజలకి వాళ్ళకి తక్షణం సహాయం అందాలి. వాళ్ళ గురించి ఆలోచించండి. అంటే ప్రజలు కూడా కొంతమంది అంటున్నమాట గతంలోనే పథకాలు వచ్చేసినాయి. అర్థం కాలే. గతంలోనే పథకాలు వచ్చాయి. ఈ టైం కన్నా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా పథకాలు ఏమీ రాలేదని చెప్పి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు మనకు తెలియదు కదా సార్. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ వీలైన త్వరలో పేదలకు మేలు జరిగేట్టుగా చూడాలి. పేదల దగ్గరే అభిమానం పొందాలి. అదే నిజమైన గెలుపు. సార్ నేను చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మొన్న స్థానిక ఎన్నికలు కలిసిన జెడ్పీటీసీ ఎంపీపీలతో సమావేశం. ఈసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. జగన్ గారి వ్యాఖ్యలు మీరు అది ఆశావాదం. ఆశించడంలో తప్పు లేదు. ఎవరికైనా ఆశ పట్టడంలో తప్పు లేదు కదా. స్వేచ్ఛ ఉంది కదా. వాక్ స్వాతంత్రం ఉంది. మన రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది. అయితే పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా మాట్లాడచ్చు. ఈసారి వైసీపీ ప్రభుత్వం జగన్ 2.4 చూపిస్తాను భిన్నంగా ఉంటుంది. గత ప్రభుత్వం మాదిరిగా ఉంటుందని చెప్పేసి కూడా జగన్ గారు చేసిన వారి అభిప్రాయం అది. మనకి వారి మనసులో మాట మనకు తెలియదు కదా. ఈసారి కార్యకర్తలకి నేను ప్రాధాన్యత ఇస్తాను. కరోనా టైంలో ప్రజలకి అండగా నిలబడ్డాను. కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను చెప్పేసి అది కూడా కొంతవరకు నిజమే. కార్యకర్తలకి నిజంగా కృషి చేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలి. పదవి రాగానే పార్టీలో ఏదో గవర్నమెంట్ ఉద్యోగం లాగా మనకి పదవి పోదులే అనుకోకూడదు. నిజంగా సేవ చేసేవాడికి నిజంగా గుర్తింపు ఉండాలి అని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నారు. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానీ ఎలా ఉందంట? ఎలా వచ్చింది? ప్రస్తుతానికైతే జనాలకి కొన్ని వస్తున్నాయి, కొన్ని అందట్లేదు అంటున్నారు. ప్రజెంట్ అయితే అన్నీ అందట్లేదు అంటున్నారు. అంటే పథకాలు కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు ఒకటి అందుని ఒకటి అందట్లేదు అంటున్నారు. పిల్లలకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రీయింబర్స్మెంట్ అయి పడతలేదు అన్న. మెయిన్ దాని గురించి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మధ్యతరగతులకి ఫీజు రీయింబర్స్మెంట్ పడతలేదు అని చెప్పేసి అది మాత్రం కొద్దిగా బ్యాడ్గానే ఉంది. గతంలో ఎలా ఉండేదన్న? గతంలో కరెక్టే పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం మటుకి ఎవరికి ఆగల. మెయిన్ చదువుకునే పిల్లలకి అది ఒకటి ప్రాబ్లం. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక గత ప్రభుత్వమే సంక్షేమం అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం డెవలప్మెంట్ కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ముందు చదువుకున్న వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు కదా. వాళ్ళు మెయిన్ లాస్ట్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన కాలేజ్ యాజమాన్యం ఇవ్వకపోతే పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వరు కదా. అది ముందు మెయిన్ పిల్లలకి ఇంపార్టెంట్. మెయిన్ కాలేజీ పిల్లలకి అది ఇబ్బంది. గతంలో ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైంకి అమౌంట్ పడేది వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండేది. మెయిన్ యువతల పిల్లలకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్. అది మాత్రం మెయిన్. ఏ గవర్నమెంట్ వచ్చిన ముందు కాలేజీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటే అదే బెస్ట్. అవి కూడా రిలీజ్ చేస్తాము, కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటారు. ఓకే, మీరేమంటారా? ఏముంది పథకాలు చెప్పిన పథకాలు కరెక్ట్గా వెళ్తామంటే గవర్నమెంట్కి ఏది రోగం ఉండదు. పథకాలు మెయిన్ పిల్లలకి అనుకున్న ప్రకారం కాలేజీ పిల్లలకి కరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా జరిగితే అసలు ప్రాబ్లమే ఉండదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అన్న, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎంపీపీ స్థానిక ఎన్నికలతో నిన్న కేంద్రంతో భేటీ అయ్యారు. ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? దాందే ఉంది. ఇప్పుడు పథకాలు ఈయన ఇచ్చేది పథకాలు కరెక్ట్గా లేనప్పుడు ఆటోమేటిక్గా పుంజుకునే అవకాశం ఉంది మళ్ళీ వైసీపీ. ఈ పథకాలు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా లేకుండా ఉంటుందో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉంది.
3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం, మంచి రోజులు రాబోతున్నాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వస్తే రావచ్చు. ఇక్కడ సంక్షేమ పథకాలు పిల్లల్ని రోడ్లోకి ఇచ్చే ప్రదర్శన ఉన్నది, రావచ్చు, చెప్పలేము. అనుకున్న అమలు చేయకపోతే ఆటోమేటిక్గా కొంచెం కూడా ఆల్రెడీ మన ఎమ్మెల్సీలు అదే తెలిసింది కదా, మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం. ఇప్పటి నుంచే వైసీపీకి విజయం ప్రారంభం అయింది అంటున్నారు వైసీపీ. ఏమో అయితే అవ్వచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. ప్రజలకి అనుకున్నదే చేయలేనప్పుడు గతంలో కూడా జరిగింది అదే కదా, జరగలేదనే కదా మనం మార్పు అనుకున్నారు. మళ్ళీ చెప్పిన హామీలు ఇవ్వకపోతే మళ్ళీ మార్పు కోరుకుంటారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక పక్షాన్ని ఎప్పుడూ ఉంటారు, మారిపోతూ ఉంటారు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. కరోనా టైంలో ప్రజలకు చేయాల్సినంత చేస్తాను, కానీ కార్యకర్తలు పట్టించుకోలేకపోయాను. ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటాను. జగన్ 2.0 భిన్నంగా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 2.2 కాదు, మన కరోనా టైంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ మనీ గురించి ఎవరు ఇబ్బంది పడలా. 2 సంవత్సరాలు కరోనా గోల అయినా సరే సంక్షేమ పథకాలు కరెక్ట్గా వచ్చినాయి. దాని గురించి అసలు ఇబ్బందే లేదు. సంక్షేమ పథకాలు కరెక్ట్గా వచ్చినాయి, దాని గురించి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అడిగేది అదే, సంక్షేమ పథకాలు కరోనా అయినా సరే కరెక్ట్గా వచ్చినాయి. ఇవాళ చెప్పింది కూడా అమలు చేయకపోతే ఎట్లాగా కాలేజీ పిల్లలకి ఆయన చెప్పింది చేయలేకపోతే 2.0 కాదు 3.0 అయినా మళ్ళీ వచ్చేది వైసీపీ. దాని గురించి ఇబ్బంది లేదు పక్కా.